వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పొండు మిర్చి పచ్చడి, రోటి పచ్చడి ఇది సూపర్గా ఉంటుంది. మనకు పొండు మిరపకాయలు రోటి పచ్చడి అండి, ఎంత బాగుంటుంది. ముందర పొండు మిరపకాయలను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా కొద్దిగా 2 నెలలు స్టాక్ ఉంటుందండి. ఇది తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకుని తర్వాత ఆవాలు మెంతులు వేయించుకొని రోట్లో పోసుకొని దంచుకోవాలా. మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలా. పొడి తీసుకొని పక్కన పెట్టుకోవాలా. చింతపండులో ఏమి లేకుండా, విత్తనాలు ఏమి లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలా. చింతపండు రోట్లో వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని కల్లుప్పు వేస్తే మంచిదండి. ఇది నేచురల్ పచ్చడి, అంటే రోటి పచ్చడి, కల్లుప్పు అంతా మా పచ్చడి అండి. కల్లుప్పు చింతపండు వేసుకొని మెత్తగా దంచుకోవాలా. దంచుకున్న తర్వాత అది తీసేసి పక్కన పెట్టేసేయాలా. పొడి తీసి పక్కన పెట్టుకోవాలా. ఇది తీసి పక్కన పెట్టుకొని తర్వాత పొండు మిర్చిని వేసి మెత్తగా దంచుకోవాలా. మెత్తగా దంచుకొని పొండు మిరపకాయలని దాంట్లో, పొండు మిరపకాయ పచ్చడి ఎంత మంచిదండి, హెల్తీగా మంచిది. దాంట్లో పక్క తీసి పెట్టుకొని ఒక బేసిన్లోకి దాంట్లోకి ఈ పౌడర్ దంచి పెట్టుకున్నాం చూడండి, మెంతి పొడి, ఆవు పొడి, అదేసి కలుపుకొని తర్వాత వెల్లుల్లిపాయలకి తొక్కు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు ఈ పచ్చడి మొత్తం దంచుకోవాలా. మొత్తం దంచి మెత్తగా దంచుకోవాలా. మెత్తగా దంచుకొని తీసి పెట్టుకోవాలా. ఎంత చాలా మంచిదండి ఇది. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు కట్ చేసిన ఎండుమిర్చిని వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగ వేయాలండి. ఇంగ స్కిప్ అయిపోయింది వీడియోలోను, అది కనపడలేదు, తీయలేదండి. దాన్ని ఇంగ వేయాలా. ఇంగ వేసి దీన్ని బాగా కొంచెం చల్లారిన తర్వాత, ఈ చిటపటలాడింది కదా, బాగా చల్లారిన తర్వాత ఈ తాలింపు ఈ పచ్చట్లు వేసేసేయాలండి. పచ్చట్లు వేసేసి బాగా ఎంత బాగుంటుంది అనుకున్నావు పచ్చట్లో. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. పొడిమిరపకాయ పచ్చడి, రోటి పచ్చడి. ఇది ఊరగాయ పచ్చడి కాదండి, అప్పటికప్పటికి రోటి పచ్చడి తయారు చేసుకునేది 2 నెలలు ఉంటుంది. ఇది తడే ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఎండుమిర్చిని తీసుకొచ్చి బాగా తుడిసి ఎండలో బాగా ఆరపెట్టాం కదా. చింతపండుని కూడా బాగా విత్తనాలు పీసులు అవన్నీ తీసేసాం కదా, ఇవన్నీ తీసేసి చేసుకున్నాం కదా. సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదట చూసేవాళ్ళు ఈ ఛానల్